ఇక మాకు సెలవిప్పించండి గణేష, కుమారస్వామి. మేము జ్ఞానారిని ముందుకు తీసుకెళ్ళాలి. వారిని ఇప్పుడు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? భూలోకాన్నించి యమలోకానికి వెళ్లే దారిని మహాపదం అంటారు శ్రీ గణేష. మేము జ్ఞానారి యాతన శరీరాన్ని మహాపదంలోని 16 పురాల్ని దాటించి తీసుకువెళ్ళాలి. 16 పురాలా? ఆ పురాల్లో ఆత్మకు ఏం జరుగుతుంది? ఆయా పురాల్లో మృత్యు ఆత్మ తన కర్మలను అనుసరించి ప్రతిఫలం అనుభవిస్తుంది. జీవితంలో సత్కర్మలు చేసే వారికి సత్ఫలితాలు వస్తాయి. అకృత్యాలు చేసే వారికి ఈ పురాల్లో శిక్షలు లభిస్తాయి. ఆ శిక్షలను చూడగానే ఆత్మలన్నీ అహకారాలు చేస్తాయి. నిప్పులో పడేసి కాలుస్తారు, మడుగుల్లో మొసళ్ళు పీకు తింటాయి, అడవిలో ఉన్న తోడేళ్లు తన శరీరాన్ని ఆహారంగా మార్చుకుంటాయి. రకరకాల అస్త్రాలు, ఆయుధాలు వారిపై ప్రయోగిస్తారు. రాళ్ళు, రప్పలు, ముళ్ళు అన్నిటి గాయాలు తగులుతాయి. తన యాతనా శరీరాన్ని పాములు చుట్టుముట్టి కండలు పిండేస్తాయి. అడుగడుగున కష్టాలు అనుభవిస్తూ ఏడ్పులు, పెడబొబ్బులు పెడుతున్నా పట్టించుకోకుండా ఈడ్చుకుపోతారు. అన్ని రకాల కర్మానుసారం బాధలను భరించి అతను 16 పురాల్ని దాటి వెళ్లేసరికి ఆ యాతన శరీరం ఏమవుతుంది? అన్ని కష్టాలు అనుభవించిన యాతనా శరీరాన్ని యమరాజు ముందు ప్రవేశపెడతాం. వారి కర్మలను అనుసరించి యమధర్మరాజు తగిన ప్రదేశానికి పంపిస్తారు. అన్ని యాతనలు అనుభవించిన తన దుష్కర్మల పాపం తీరకపోతే మళ్ళీ నరక యాతనలు తప్పవు. సత్కర్మల ఫలితాలను అనుభవించడానికి స్వర్గానికి పంపిస్తారు. ఇక మాకు అనుమతి ఇవ్వండి ప్రభు. జ్ఞానారి ఇప్పుడు ప్రథమపురాన్ని చేరుకొని ఉంటాడు. ఇప్పుడు 16 కఠోరపుర యాత్ర ఆరంభమవుతుంది. ఇది పూర్తి అవ్వడానికి 384 రోజులు పడుతుంది. 384 రోజుల అంత తీర్థయాత్ర. కానీ నేను అమ్మకి మాట ఇచ్చాను, వీలైనంత త్వరలో వచ్చేస్తానని. మీకు తెలుసు కదా, మేము జ్ఞానారికి త్వరలో విముక్తి కలిగించి తిరిగి రాగానే మిమ్మల్ని తండ్రి గారిని కలిపే ప్రయత్నం చేస్తామమ్మా. అక్కడ మహర్షి కూడా జీవన్మరణావస్థలో ఉన్నారు. మాత ఒంటరిగా ఉన్నారు. మనం తండ్రి గారిని కాశీ రప్పించడానికి కూడా తగిన ఉపాయం ఆలోచించాలి. ఇక్కడ చూస్తే జ్ఞానారి సుబోధులను ఏం చేయాలి? జ్ఞానారికి ఇచ్చిన మాట ముందరి కాళ్ల బంధమైంది. జ్ఞానారి విముక్తి పొందే వరకు ఇక్కడే ఉండాలి నేను. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలి? ఇక్కడ ఉంటూనే అక్కడి పనులు ఎలా చక్కబెట్టాలి? మీరే చెప్పండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఋషివర్య, మా ప్రభు శీఘ్రమే బయలుదేరి ఉండొచ్చు. ఓం నమః శివాయ. స్వామి, మన పుత్రుడు వీలైనంత త్వరలో ఇక్కడికి వస్తాడు. తను మీరిక్కడికి వచ్చేలా చేయడానికి ఏదో ఒక ఉపాయం తప్పక కనిపెడతాడు. ప్రభు శ్రీ గణేశ, తమరు మా నాన్నగారిని చూడగలుగుతున్నారా? దయచేసి నాకు చెప్పండి ప్రభు, ఎంతవరకు వెళ్ళారు వారు? చెప్తాను సుబోధ. సుబోధ, నేనిప్పుడు నా దివ్య దృష్టితో మీ తండ్రి గారిని చూడగలుగుతున్నాను. వారు అనంతమైన అంధకారంలో కిందకి జారిపోతున్నారు. ఏమైంది గణేష? ఇప్పుడే కనిపిస్తుంది నీకు? లే, నువ్వు ఇంకా మహాపదంలో ప్రయాణించడానికి సిద్ధం కావాలి.
నన్ను వదలండి. నేను జ్ఞానారిని. ఇంతటి బాధ నేను అనుభవించడం నా వల్ల కాదు. వదలండి. నా పైన దయ చూపించండి. వదిలిపెట్టండి. వదిలిపెట్టండి. జ్ఞానారిని ఆ కింకరులు వారి పాసంతో బంధించి రాళ్ళు ముళ్ళు గతుకులతో నిండిన మార్గంలో ఈడ్చుకుపోతున్నారు. పుత్ర సుబోధ, ఇప్పుడు మీ నాన్నగారు ఒక నది తీరానికి చేరుకుంటారు. మనం ఇప్పుడు పుష్పభద్ర నది తీరంలో ఉన్నాము. నేను నిప్పుల్లో నిలబడినంత వేడిగా ఉంది ఇక్కడ. కొలిమిలో కుమిలిపోతున్నట్టుంది నాకు. నీళ్ళు నీళ్ళు దాహం దాహం నీళ్ళు నీళ్ళు దాహం నీళ్ళు తాగనివ్వండి. నన్ను గొంతండిపోతుంది. పుత్ర, ఇప్పుడు మీ నాన్నగారి యాతనా శరీరం పుష్పభద్ర నదీ తీరానికి చేరుకుంది. మీరు ప్రదానం చేసిన పిండమే వారికి భోజనంగా మారుతుంది. తర్పణమిచ్చిన నీళ్లు దాహం తీరుస్తాయి. ఇదం పిండం సేమయాది అంతే ప్రతిష్ఠతాం. అమ్మాయ, ఆకలి దాహం తీరిపోయాయి. కానీ కానీ మంటలు మాత్రం తగ్గట్లేదు. నా శరీరం అంతా ఉడికిపోతుంది. నేను నేను మళ్ళీ మృత్యు ముఖంలోకి వెళ్ళిపోతున్నాను. ఈ మాత్రానికే ఇలా ఏడిస్తే ఎలా? ఇంకా నీ అసలు ప్రయాణం ఆరంభం కాలేదు. నీళ్ళు మరిగిపోతున్నాయి. మంట మంట. నేను కాలిపోతున్నాను. బయటకు లాగండి. ఎముకలు విరిగిపోతున్నాయి. నేను ఈ హింస భరించలేకపోతున్నాను. నన్ను క్షమించండి. నన్ను నా మీద దయ చూపించండి. నేను ఈ హింసలు భరించలేను. నేను సహించలేను. ఇది యమపురం, మహాపదంలో వచ్చే మొదటి పురం. ఇక్కడ తల్లిదండ్రులను పీడించిన వారికి, అవమానించిన వారికి ఇలాంటి శిక్షలు విధిస్తారు. లేదు లేదు, నేను మా తల్లిదండ్రులను ఎంత మాత్రం అవమానించలేదు. ఎప్పుడు ఎప్పుడు వారిని నేను ఎంతో గౌరవించాను. జ్ఞానారి గారు, యమదూతలకు అబద్ధం చెప్పడం అనవసరం. మీ గురించి వారికి తెలియని విషయం లేదు. చెప్పండి ప్రభు, మా తండ్రి గారికి ఏమీ కాలేదు కదా? లేదు సుబోధ, ఇప్పుడు వారు యామ్యాపురం చేరుకున్నారు. తన పాపాలకు భయంకరమైన శిక్షలు అనుభవించాలి. నిజం చెప్పు, నిజం చెప్పు. నువ్వు మీ తల్లిదండ్రులను ఎప్పుడు అవమానించలేదా? నిజం చెప్పు. చెప్పు. నేను చాలా చెడ్డ పుత్రుని. నేను బాల్య వ్యవస్థలో మా తల్లిదండ్రులను ఎదిరించి తప్పు చేశాను. నేను
నేను పొరపాటు చేశాను, క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. ఇంకా ఏ నేరం కానీ నేను పాపం కానీ చెయ్యలేదు. నేను నిజం నిజం చెప్తున్నాను. అదో అదో గదతో కొట్టద్దు. గణేష, ఇప్పుడు నీ దివ్య దృష్టితో ఏమైనా చూడగలుగుతున్నావా? అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదన్నయ్య. అక్కడంతా అంధకారమే అలుముకుంది. అక్కడ నాకు ఏమీ కనిపించటం లేదు. అంత అంధకారం ఉందంటే అర్థం వారు శౌర్యపురం చేరుకున్నారు. మహర్షి, అక్కడ ఆత్మలకు ఏం జరుగుతుంది? శౌర్యపురం రాజు అత్యంత క్రూరుడని చెబుతారు పుత్ర. ఆయన్ని చూస్తే చాలు ఆత్మలు భయభ్రాంతులకు లోనవుతాయి. కొన్ని యాతనా శరీరాలు అక్కడి నుండి ముందుకు వెళ్ళలేక అక్కడే అల్లాడుతుంటాయి. ఇంతకీ ఎక్కడున్నా నేను? ఇక్కడ ఎటు చూసిన కటిక చీకటి. జ్ఞానారి, 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 నువ్వు మానవ రూపంలో ఉన్నప్పుడు ఏవైనా మంచి పనులు చేశావా? అన్ని పాపాలే చేసిన పాపిష్టివాడివి నువ్వు. ఎంతో మంది ఋషులని, మునుల్ని హత్య చేశావు నువ్వు. ఈ శౌర్యపురంలో నువ్వు నీ పాపాలన్నిటికీ తగిన శిక్షలు అనుభవించాలి. ముందుగా నా లావాగ్ని ప్రకోపాన్ని సహించాల్సి ఉంటుంది. దహించి వేస్తున్న ఈ మంటలు క్షమించినను, క్షమించు, వదిలే. నేను నా జీవితంలో ఎన్నో ఆకృత్యాలు చేశాను. సాయం, చంపకండి, నన్ను చంపకండి. నేను మారిపోయాను, నేను మారిపోయాను. ఆర్పండి, ఆర్పండి. మంటలు, అమ్మాయి మంటలు ఆరిపోయాయి. కానీ నా ఒళ్ళంతా మలమల మాడిపోతుంది. ఈ మంటల్ని భరించడం నా వల్ల కాదు. మాడిపోతున్నాను నేను. నీళ్ళు, నీళ్ళు కావాలి నాకు. నాకు దాహంతో కొత్తారిపోయే దాహం. శౌర్యపురం విశేష గుణగణ విశిష్టాయాం ఇదం పిండం సమర్పయామి. పిండం తే మయా ప్రతిష్ఠితం. ఇంకా లే పైకి. నీ ప్రేలాపనలు వినేంత సమయం లేదు మాకు. మనం బయలుదేరాలి. నాగేంద్ర భవనం చేరుకోవాలి. ఎన్ని బాధలైనా భరిస్తాను. ముందు కొంచెం విశ్రాంతినివ్వండి నాకు. నీలాంటి పాపిష్టి వాళ్లకు విశ్రాంతి ఏమాత్రం లభించదు. ఇంకా మర్యాదగా లేచి బయలుదేరు, లేదంటే బాణాలతో కొట్టి చంపమంటావా?
ముగ్గురు ఇప్పుడు నగేంద్ర భవనం చేరుకున్నారు. అక్కడ జ్ఞానారి గారు యజ్ఞయాగాదులు చేసినందుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ తోడేలు నన్ను పిక్కు తినేసేలా ఉన్నాయి. ఇప్పుడు తను 4వ పురం గంధర్విపురం చేరుకున్నారు. అక్కడ జ్ఞానారి గారు దేవుడి పూజలకు అవరోధనలు కల్పించినందుకు దండించబడుతున్నారు. ఇప్పుడు వారు పంచమపురం శీలాగమపురంలో ఉన్నారు. అక్కడ ధర్మం, నీతి, న్యాయాలను పాటించినందుకు ఫలితం అనుభవిస్తున్నారు. గదతో కొట్టకండి, నేను భరించలేను. ఇప్పుడు 6వ పురం క్రౌచపురంలో ఉన్నారు. తన రాజ్యంలోని బాలలనే కాకుండా తన పుత్రుడిని కూడా హింసించినందుకు జ్ఞానారిని గదాఘాతాలతో శిక్షిస్తున్నారు. తనిప్పుడు 7వదైన క్రూరపురాన్ని దాటి 8వ పురం అంగార భవనంలో ఉన్నారు. అక్కడ జ్ఞానారి గారు రగులుతున్న నిప్పులపై పడి స్త్రీలను అవమానించినందుకు శిక్ష అనుభవిస్తున్నారు. ఆకలి ఆహారం కావాలి నాకు. నీళ్ళు. నీళ్ళు నీళ్ళు ఇవ్వండి. నీళ్ళు కావాలి నాకు. దాహం తీర్చండి. చుక్కైనా నీళ్ళు ఇవ్వండి. దాహంగా ఉంది. మనం వైతరణి నదికి చేరుకున్నాము. నువ్వు ఈ నదిని దాటి రావాలి. అమ్మయ్య, నా కష్టాలకు కొంతైనా విరామం లభించింది. నది దాటేంత వరకైనా ఆ పడవలో కూర్చొని సేద తీరుతాను. పడవ ఎంత నెమ్మదిగా వెళ్తే అంత మంచిది. నువ్వు ఈ పడవలో ఎక్కి రాకూడదు. ఇది ఎక్కాలంటే జీవితంలో ఎంతో కొంత పుణ్యం చేసి ఉండాలి. నువ్వు ఏదైనా పుణ్యకార్యం చేశావా? ప్రణామాలు. దయచేయండి. నాకింత అన్యాయం చేస్తారా మీరు? ఈ బ్రాహ్మణుని పడవలో ఎక్కించుకుని తీసుకెళ్తున్నారు. నన్నెందుకు తీసుకెళ్ళలేదు? వైతరిణి నదిని సులభంగా దాటేవాళ్ళెవరో తెలుసా? జీవితంలో సత్కర్మలు చేసిన వారు దాటవచ్చు. వారిని ఈ పడవలో వైతరిణి నది దాటిస్తాము. వారిని దాటించడానికి సాక్షాత్తు ఆ గోమాత ప్రత్యక్షమవుతుంది. పుణ్యాత్మల యాతనా శరీరం ఆ గోవు తోక పట్టుకుని వైతరిణి నదికి అవతల తీరానికి చేరుకుంటారు. మరి నువ్వు జీవించి ఉండగా ఏవైనా సత్కర్మలు గాని గోదానం గాని చేశావా? లేదు లేదు. అయితే నీకు ఈ పడవలో ఎక్కే అవకాశమే లేదు. మరి నన్ను వైతరిణి నది ఎలా దాటమంటారు? మరి నా యాత్ర ఎలా పూర్తవుతుంది?
నువ్వు ఈ వైతరణి నదిని దాటక తప్పదు, కానీ పడవలో కాదు. ఇలా జరగడం మంచిది కాదు. ఎందుకో చెప్పండి మహర్షి. అక్కడ వైతరణి నది ఆరంభమైంది. ఈ వైతరణి నదిలో మధుమాంసాలు సేవించేవారు. జంతువులు ప్రాణులతో నిండి ఉంటుంది. తన యాత్రను కొనసాగించడానికి గాను జ్ఞానారి గారు వైతరణి నదిని దాటి తీరవలసిందే. ఒకవేళ ఆ ప్రయత్నంలో ఆయన యాతనా శరీరం మరణించినట్లయితే మళ్ళీ యమదూతలు బతికిస్తారు. వారి యాత్రను మళ్ళీ మొదటికి తీసుకొస్తారు. జ్ఞానారి గారు ప్రాణాలు పోగొట్టుకోకుండా మొదటి ప్రయత్నంలోనే వైతరణి నదిని దాటాల్సి ఉంటుంది. యమదూతలు వారిని మళ్ళీ మళ్ళీ బ్రతికిస్తుంటారు. జ్ఞానారి మళ్ళీ మళ్ళీ యాత్రను ప్రారంభించాల్సి ఉంటుంది. సిరి సంపదలు, మాయామోహాలన్నీ వెనకే ఉండిపోతాయి. చివరకు మిగిలేది వ్యక్తి చేసిన ధర్మం, కర్మం, పుణ్యం, భగవంతుడి పట్ల నిజమైన భక్తి శ్రద్ధలు మాత్రమే.